అందరికీ నమస్కారం అండి. నా పేరు అవినాష్. ఈ వీడియోలో పింఛన్లకు సంబంధించి కొన్ని ముఖ్యమైన వివరాలు అయితే రావడం జరిగింది. ప్రభుత్వం పంపిణీ చేసే విధానం ఏదైతే ఉందో వాటి మీద ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. ఈ వీడియోని చివరిదాకా చూడండి. చూసినట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అండ్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అయితే ఇది అక్టోబర్ 1వ తేదీ నుంచే ఈ యొక్క నిర్ణయం అయితే అమల్లోకి రానుందనమాట. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్లకు సంబంధించి ఈ యొక్క నిర్ణయం ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సామాజిక పింఛన్ల పంపిణీలో అవకతవకలను ఆస్కారం లేకుండా చేసే కొన్ని పనులు అయితే ఉన్నాయి. మరి ఈ యొక్క మేరకు ఆధునిక LIRD వేలిముద్ర ఏవైతే ఈ యొక్క స్కానర్లు ఉన్నాయి కదండి, ఈ వేలిముద్ర స్కానర్ల కొనుగోలుకు ముందడుగు వేసిందనమాట. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామ వార్డు సచివాలయాల శాఖకు రాష్ట్ర ప్రభుత్వం 53.70 కోట్ల రూపాయల వరకు కూడా కేటాయించింది. మరి ఆ విషయాన్ని అయితే తాజాగా వెల్లడించడం జరిగింది. మరి ఈ విషయాలు ఇప్పటికి కొంతమందికి తెలుసు. అయితే మరి వీటిల్లో మరి తీసుకున్న నిర్ణయాలు వెనక ఏంటంటే LIRDతో పాటు 1,34,000 రూపాయల స్కానర్లు అయితే కొనుగోలు చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్టోబర్ నుంచి ఈ యొక్క పింఛన్ల పంపిణీ కోసం అయితే ఇది చాలా వరకు కూడా వినియోగించనున్నారు. మొత్తానికి ఏపీలో పింఛన్లకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఉన్న LGORD డివైజులు ఏవైతే ఉన్నాయో పక్కన పెట్టనున్నారు. దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో నకిలీ వేలిముద్రలు అయితే రూపొందించి పింఛన్లు అయితే నొక్కేస్తున్నారని ఫిర్యాదులు అయితే వచ్చాయి. మరి మీకు గతంలో కూడా చెప్పానండి ఈ విషయం కోసం. ఎవరైతే ఖచ్చితంగా నకిలీగా అంటే ఫేక్ డాక్యుమెంట్లు సమర్పించి పింఛన్లు తీసుకుంటున్నారో వీలైనంత వరకు కూడా వాళ్ళు సచివాలయానికి వెళ్ళి వాళ్ళ యొక్క తప్పును ఒప్పుకోండి, లేదనుకుంటే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని కూడా మనం గతంలో అయితే హెచ్చరించడం జరిగింది. ఎందుకు అంటే కనుక అలా తీసుకోవడం వల్ల ప్రభుత్వంపై చాలా వరకు భారం అయితే పడుతుంది. మరి అదంతా కూడా క్లియర్ చేసేందుకు అయితే ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో కూడా UID ఏదైతే ఉందో UIDAI తీవ్రంగా అయితే వీటన్నిటిపై కూడా తీవ్రంగా స్పందించడం జరిగింది. పింఛన్ల విషయంలో అక్రమాలకు ఆస్కారం లేని విధంగా ఆధునిక LIRD డివైజులు ఏవైతే ఈ యొక్క డివైజులు ఉన్నాయో తక్షణం కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించిందనమాట. మరి ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ ద్వారా డివైజుల కొనుగోలుకు రాష్ట్ర సచివాలయ శాఖ టెండర్లు అయితే ఆహ్వానించగా నెలాఖరులోగా ఈ యొక్క స్కానర్లు ఏవైతే ఉంటాయో వాటిని స్వీకరించనున్నాయి. చూసారు కదండి. మరి ఈ యొక్క డివైజులన్నింటినీ మొత్తం మీద తీసుకోవడానికి అయితే ప్రభుత్వం ముందడుగు వేసింది. ఇవన్నీ ఏవైతే ఈ యొక్క స్కానర్లు ఉన్నాయో సేకరించనున్నాయన్నమాట. మొత్తం మీద మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల ప్రక్షాళన పైన ప్రభుత్వం ఫోకస్ అయితే పెట్టబోతుంది. కొందరు నకిలీ డాక్యుమెంట్లను సమర్పించి పింఛన్లు అయితే పొందుతున్నట్లు గుర్తించడంతో ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది.